నమస్తే అండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామం. నా పేరు ఆవల రవికిరణ్. నేను 2002 సంవత్సరం నుంచి కృష్ణాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నన్నే ఎన్నుకోవడం జరుగుతుంది. కృష్ణాయపాలెం గ్రామంలో 22 సంవత్సరాలుగా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు ఈ తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అట్లానే తెలుగుదేశం పార్టీ అది పేదలకు పెన్నిది. మరి బడుగు బలహీన వర్గాలను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చి మరి వాళ్ళని అంచెలంచెలుగా పైకి తీసుకురావడం అనేది మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అట్లానే మా మంగళగిరి నియోజకవర్గానికి మొన్న జరిగిన ఎన్నికల్లో నారా లోకేష్ గారు అఖండ మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. అట్లానే మరి నారా లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు మాకు గత సంవత్సరం నుంచి మరి అనేక మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన సొంత కుటుంబంలాగా చూసుకుంటూ మరి ఎన్నో సంక్షేమ పథకాలను ఆయన మా నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అట్లానే ఇదే సంక్షేమ పథకాలను నిదానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అమలు చేయాలనేదే నారా లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రతి కుటుంబంలో వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ యొక్క ఎదుగుదలకి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలనేది ఆయన దగ్గరుండి మరి గ్రామంలో ఎవరికి ఏది కావాలనేది మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళకి ఏది కావాలంటే అది ఆయన సమకూరుస్తున్నాడు. అట్లానే నాకు తెలిసినంత వరకు మరి నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ మంచి ఒక ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్క యువత కూడా మంచి మార్గంలో వెళ్తున్నారన్నదే నేను అనుకుంటున్నాను. మరి పరిపాలన అనేది చూసుకుంటే మరి గడిచిపోయిన 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో మరి రాష్ట్రంలో కానీ ఇక్కడ మా నియోజకవర్గంలో కానీ స్వయంగా మేము చాలా బాధలు పడ్డాం. మరి అమరావతి రాజధానిని ఆయన అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే రాజధాని ఉంటుంది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా రైతుల చేత పొలాలు ఇప్పించి తీరా పొలాలన్నీ ఇప్పించి ఇక్కడ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినాక మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అది మా దురదృష్టవశాత్తు ఆయన పరిపాలనలోకి వచ్చిన వెంటనే ఈ అమరావతిని ఆయన ఇచ్చిన మాటని గాలికి వదిలేసి మరి రాష్ట్ర ప్రజల మొత్తాన్ని ఆయన మోసం చేశాడు. మరి అట్లానే మా రైతులను కూడా మా చేత పొలాలు ఇప్పించి మరి మమ్మల్ని మరి 1300 రోజుల పైగా మేము నడి రోడ్డు మీద దీక్షలు చేసి మరి వాళ్ళ యొక్క ప్రభుత్వంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మానసికంగా శారీరకంగా మమ్మల్ని నడి రోడ్డు మీద పోలీసుల చేత కొట్టించాడు. మరి ఎన్ని కష్టాలు పెట్టాడో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మరి అట్లానే ఒక అమరావతినే కాదండి, పోలవరాన్ని చూసుకుంటే ఆ పోలవరాన్ని కూడా అట్లానే పనులు కాకుండా కనీసం ఇరిగేషన్ శాఖ మంత్రికి క్యూసెక్లకి ఎన్ని వాటర్ ఉంటాయి అనేది కూడా తెలియని వాళ్ళకి మరి ఇరిగేషన్ శాఖ ఇచ్చి అట్లనే ఏ శాఖ చూసుకున్నా వాళ్ళ యొక్క సొంత మనుషులకు ఇచ్చుకుని అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయన యొక్క ప్రథమ లక్ష్యంగా పరిపాలన చేశాడు. మరి మా గ్రామంలో అయితే మొత్తం ఏమేమి అవసరమో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎస్సీ కాలనీలో రోడ్లు, అట్లానే డ్రైనేజీలు. మరి మాకు ఇక్కడే బోర్లు వేసుకుని కొంచెం వాటర్లో కొంచెం ఏదో తేడా ఉందని మేము కృష్ణా వాటర్ని లోకేష్ గారిని అడగటం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా గత 2-3 నెలల్లోనే మాకు కృష్ణా వాటర్ని అందిస్తామని లోకేష్ గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఆయన అన్నీ అమలు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడా కూడా ఒక రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది కొరత లేకుండా మరి ఏది కావాలంటే అది మేము అడిగి
తెచ్చుకునే స్వతంత్రం మాకు లోకేష్ గారు ఇచ్చారు. ఆయన కూడా అట్లానే మా గ్రామాన్ని ఒక విధంగా గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన చేస్తున్నట్టు ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈరోజు ఎంత పురోగతి, ఎంత తొందరగా పనులు జరుగుతున్నాయో ఒకసారి గమనించాలి. గడిచిన సంవత్సరంలో ఎంత జరిగినాయి, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది. అట్లానే అమరావతి రాజధాని అన్నీ ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ అయిపోయి అసలు ఒక సంవత్సరంలో పూర్తయ్యేటట్టు అంత స్పీడ్గా చేస్తున్నారు. అట్లానే మరి మొన్న ఉద్యోగాలు డిఎస్పి రిలీజ్ చేశారు. ఎంతోమంది మాకు తెలిసిన వాళ్ళ వరకే చాలామంది 4-5 టీచర్ పోస్టులు వచ్చినాయి. అట్లానే పోలీస్ వ్యవస్థలో పోస్టులు వచ్చినాయి. మరి నిరుద్యోగులు మరి గడిచిన ప్రభుత్వంలో మరి ఎన్ని కంపెనీలు మన రాష్ట్రం విడిచిపోయినాయి. అమ్రాను, మరి జాకీ ఇలాంటి సంస్థలు చాలా పోయినాయి. మరి అలాంటివన్నీ మళ్ళీ తీసుకొచ్చి లోకేష్ గారు మాట్లాడి వాళ్ళతో పెడుతున్నారు. యువతకి చాలామందికి ఉద్యోగాలు కల్పించడం. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే మత గొడవలు, కుల గొడవలు, మరి కాలేజీలకు వెళ్ళే పిల్లలకి గంజాయి, విపరీతమైన గంజాయి. వాళ్ళని మనం వద్దురా బాబు, మనం అది అలాంటి చెడు వ్యసనాలకు బాగు మనం పాడైపోతున్నారు అని అన్నా కూడా వాళ్ళు మరి వాళ్ళని బాగు చేసే పరిస్థితుల్లో కూడా మేము ఉండేవాళ్ళం కదా. అలాంటిది లోకేష్ గారు రాగానే గంజాయిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి మరి ఈరోజు రాష్ట్రం మొత్తంగా చూసుకున్న ఎంతో మరి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండి కరెక్ట్గా చేస్తున్నారు. మరి మహాకూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరం ఒక నెల దాటినట్టుంది. మరి ఈ సంవత్సరం నెలల కాలంలోనే సూపర్ 6 పథకాలు కానీ మరి ఎన్నో విజయవంతమైన ఇంకా యువతకు పనికొచ్చి మరి కంపెనీలను తీసుకొచ్చారు. అట్లానే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలి ఏంటి అనేది పరిశీలించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు మహాకూటమి నాయకులు. వాళ్ళకి మా ధన్యవాదాలు. మరి ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మహాకూటమి నాయకులు వెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు. మరి కృష్ణాపల్లి గ్రామ ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మరి రాష్ట్ర ప్రజలకు గణేష్ విజయోత్సవ శుభాకాంక్షలు. అట్లానే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా మా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం.